కానీ జాగ్రత్త. సో ఇది మన తోటలో పెరిగినటువంటి మిరగాయలు. సో మీరు చూడొచ్చు, జస్ట్ మనం ఏం వేయలేదు, జీవామృతం మాత్రమే వేసుకున్నాం. సో కాపు అనేది ఆల్మోస్ట్ చాలాసార్లు కోసుకున్నాం, అయినా కూడా వస్తూనే ఉన్నాయి, కోసుకుంటున్నాం. కొయిచ్చినాడా మా తమ్ముడు తేజలో, వీడు పండగకు వచ్చాడు సంక్రాంతికి, ఏదో సరదాగా వచ్చాడు ఫామ్కి. ఇంకా మేము జస్ట్ ఒక 4 చెట్లు వేసుకున్నాం, వంకాయ చెట్లు, అంతే, ఎక్కువ ఏం వేసుకోలేదు. అవే సరిపోతున్నాయి, అవే మాకు 2 ఫ్యామిలీకి సరిపోతున్నాయి. ఇటు ఒక 4 అటు ఒక 4 వేసుకున్నాం, అవే వచ్చేసాయి, మాకు సరిపోతున్నాయి. కాపు అనేది ఆల్మోస్ట్ కోసేసుకున్నారు, రోజు అవే తింటున్నారంట. సో ఆల్మోస్ట్ మీకు సైజు ఇచ్చాలంటే ఇదిగో ఈ సైజ్ వచ్చాయి కాయలు. సో మేము మందుల గింజలు అయితే ఏం కొట్టింది లేదు కాబట్టి, సో పురుగు వల్ల ఒకటి పోయినా కూడా మేము పెద్దగా బాధపడింది అయితే ఏం లేదు. ఏదో తెచ్చుకున్నాం, నాటుకున్నాం, జీవామృతం వేసుకున్నాం, ఇంటి సరిపడ వస్తున్నాయి. ఇది ఏదో అమ్మడానికి కాదు, ఏదో పెరుగుతాయా పెరగవా, జీవామృతం అనేది ఎంత పవర్ఫుల్ అనేది మా ఇంట్లో వాళ్ళకి అర్థం కావడం కోసం నేనే ఇట్లా కనిగిరికి వెళ్ళి వచ్చేటప్పుడల్లా ఊరి నుంచే ఒక ఇట్లా వంకాయలు, మిర్చి తీసుకొచ్చాను. ఇవన్నీ 4 సార్లు మిర్చి వేసుకున్నాను. ఇవి మా కుటుంబాలకి 3 కుటుంబాలు సరిపోతున్నాయి. సో వాటితో పాటు వంకాయలు వేసుకున్నాను. టమాటాలు కోళ్ళు అనేవి తొక్కేసాయి, సో అంత పెద్దగా లేదు, ఈ నిలబెడుతుంటే కోళ్ళని తొక్కేయడం వల్ల టమాటా అనేది పోయింది. బట్ వంకాయలు ఇవి అనేది సెట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇప్పటికే 3 వారాలుగా ఈ వంకాయలు, పచ్చిమిర్చి, అలాగే గోరుచిక్కుడు అనేది అటు పక్క పెట్టాను, చుక్కుళ్ళు, చెట్టు చుక్కుళ్ళు, అవి కూడా మనకి బాగానే వచ్చాయి. సో ఇదంతా కూడా మిరప. సో మిరపలో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కాపు కోసాను, అయినా కూడా మీరు కాపు చూడొచ్చు. ప్రతి చెట్టుకి ఆల్మోస్ట్ బాగా కాసాయి. సో మేము మందు లేనిది కాబట్టి మాకు ఎంత వచ్చినా హ్యాపీయే. సో మందు లేకుండా తిన్నామని ఒకటి. ఈ మిరపకి ఎక్కువగా ఈ గ్లైఫోసేట్ అనే గడ్డి మందు కొట్టడం వల్ల ఎక్కువ క్యాన్సర్కి కారణం అవుతుంది. సో అందుకనే వాటిని అవాయిడ్ చేద్దామనే ఉద్దేశంతో మా ఇంటికి సరిపడా వేసుకున్నాం. సో మా ఇంట్లో సరిపడా పచ్చిమిర్చి, ఇంకా పండుమైపోతే వాటిని వదిలేసి ఎండుమిర్చి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంతవరకు వేసుకున్నాను. సో మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ ఈ మిరప చెట్ల వల్ల. సో మిగిలిన ఇంకా వంకాయ సరిపోతుంది, వంకాయ కూడా పెద్దగా ఇబ్బంది పడింది అయితే ఏం లేదు. ఇవన్నీ కూడా కలర్ మారుతున్నాయి, అంటే ఈ కలర్ మారిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కలర్ ఈ కలర్ వస్తుంది అన్నమాట మిరగాయలో. ఆ తర్వాత అందరికీ రెడ్డే వస్తుంది, అందరికీ తెలిసినట్టుగా. ఇవన్నీ వేరే రకం, ఇదో రకం.